సంతాన ప్రాప్తిరస్తు. 2 అవర్స్ 19 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ప్రీమియర్ షోని నేను 2 డేస్ బ్యాక్‌నే చూడడం జరిగింది. కానీ ఇప్పుడు రివ్యూ ఇస్తున్నా. అలాగే కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ఎవరైనా మన ఛానెల్‌ని మీరు కొంచెం సబ్స్క్రైబ్ మీద టచ్ చేస్తే నేను కూడా పెరిగిన సబ్స్క్రైబర్ కౌంట్ చూసి కొంచెం మురిసిపోతా అనమాట. ఇక విషయానికొస్తే ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే అసలు నచ్చలేదండి. తీసుకున్న పాయింట్ బావున్నా గానీ ట్రీట్‌మెంట్ అసలు ఎంగేజింగ్‌గానే అనిపించలేదు. ఈ కాన్సెప్ట్‌కి ఎమోషనల్‌గా హై చేసే సీన్స్ పెట్టుండొచ్చు. మంచి కామెడీని జనరేట్ చేసుండొచ్చు. ట్రైలర్‌లోని లేదా పోస్టర్ చూస్తేనే ఈ కాన్సెప్ట్ ఏంటో అర్థమైపోతుంది. బుక్ మై షోలో సింగిల్ లైన్ డిస్క్రిప్షన్ చూస్తేనే ఓహ్! ఇదే నా స్టోరీ అని తెలిసిపోతుందంటే ఇంటర్వెల్‌కి స్టార్ట్ చేస్తారు ఆ పాయింట్‌ని. సరే స్టార్ట్ అయిన తర్వాత అయినా ఇంట్రెస్టింగ్‌గా ఉందా అంటే అది లేదు. అసలు ఈ లో కౌంట్ అనే పాయింట్‌నే పక్కకు పెట్టేసినట్టు ఎందుకొచ్చింది అన్నట్టుగా ఉండే 'మామ అల్లుడు' ఛాలెంజ్‌తో బోరింగ్‌గా వెళ్ళింది మూవీ. 'విక్కీ డోనర్' రీమేక్ అయిన 'నరుడా డోనరుడు' మూవీనే ఇంకా దీనికంటే బావుంటుందనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొన్ని సీన్స్ అండ్ మాటలు డెఫినిట్‌గా ఇబ్బంది పడతాయి. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వెల్‌కి ముందొచ్చే ఒక సాంగ్‌లో కొంచెం రొమాన్స్ ఉంది. సో, ఫ్యామిలీతో కొంచెం ఇబ్బంది పడుతుంది ఇలాంటి చోట్ల. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన హీరోయిన్‌ని లవ్ చేసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నగారు ఒప్పుకోకపోవడంతో బయటకొచ్చి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత హీరోకి ఒక ప్రాబ్లమ్ ఉందని తెలుస్తుంది. ఆ ప్రాబ్లమ్ ఏంటి? అది వాళ్ళ జీవితాల్ని ఎలా ఇబ్బంది పెట్టింది? అప్పుడే హీరో మావయ్య అంటే హీరోయిన్ తండ్రి ఎలాంటి ఛాలెంజ్ ఇచ్చారు? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్టార్టింగ్‌లో లవ్ స్టోరీ జరిగే ఆ రన్ టైమ్‌లో కొన్ని ఫ్రెష్ సీన్స్ ఉన్నాయి. లవ్ సీన్‌వి లైక్ ఎగ్జామ్ సెంటర్, మ్యాట్రిమోనీ ఇలాంటి కొన్ని సీన్స్ బావున్నాయి. ఇంకా చాందిని చౌదరి గారు ఆమెకిచ్చిన రోల్‌కి న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సాంగ్ కూడా బావుంది. మైనస్ పాయింట్స్. స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉంది సినిమాలో. కానీ నరేషన్ మాత్రం ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు. కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మ్యాక్స్ కామెడీ అంతా కూడా సినిమాలో ఉన్నది తెలుగు ఫౌల్ వర్డ్స్‌ని ఇండైరెక్ట్‌గా చెప్పేవే సగం కామెడీ ఇందులో. ఛాలెంజ్ ఇంటర్వల్‌కి ఉంటుంది. అసలు ఎందుకిది అన్నట్టే ఉంటే దాని మీదనే రన్ అవ్వాల్సిన సెకండ్ హాఫ్ అసలు ఇంట్రెస్టింగ్‌గానే లేదు. ఇన్వాల్వ్ అయ్యేలా లేకపోగా మరింత బోర్ కొట్టించింది. మెయిన్ పాయింట్ హీరోలో ఉన్న ప్రాబ్లమ్ అయితే దాన్ని మర్చిపోయేలా ఉంది సెకండ్ హాఫ్‌లోని ట్రీట్మెంట్. ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు. ఇక తాగుబోతు రమేష్ గారి ప్రెజెన్స్, రాజేష్ సింగ్ గారి స్పెషల్ అపియరెన్స్ ఇలా ఫిల్లర్ సీన్స్ లానే అనిపించాయి ఇవన్నీ. చాలా సీన్స్‌లో కిడ్నాపింగ్, ఒక్క గొడవకే అంత చేయడం, మ్యాట్రిమోనీలో ఈ రోజుల్లో అంత అందమైన ప్రొఫైల్ ఉండడం, హీరోయిన్ ఫాదర్ ఆమె విషయంలో డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించే సీన్ ఇవన్నీ ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. వెన్నెల కిషోర్ గారి కామెడీ కొంచెం పర్లేదు. కానీ అది కూడా ఫిల్లర్ కామెడీనే. చాందిని చౌదరి గారి డబ్బింగ్ కూడా ఆమె వాయిస్ లేదు. అది సినిమా మొత్తం ఆడ్‌గానే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆమె ప్రీవియస్ ఫిల్మ్స్‌లో నాకు ఆమె వాయిస్ అలవాటయిపోయింది. హీరో పెర్ఫార్మన్స్ పర్ఫెక్షన్ లేదు. కానీ మేనేజబుల్‌గా ఉన్నా గానీ ఆయన డబ్బింగ్, ఆయన యాక్టింగ్‌కి లిప్ సింక్ సెట్ కాలేదు. చాలా ఇంప్రూవ్ అవ్వాలి యాక్టింగ్ పరంగా అయినా. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మంచి స్టోరీ లైన్ ఉంది. అట్‌లీస్ట్ 'విక్కీ డోనర్' లాంటి సినిమాలకి కొంచెం సిమిలర్ లైన్ అయినా గానీ మంచి కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్‌ని ఇంక్లూడ్ చేసుంటే ఇంకా బావున్ను. కానీ ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్‌గా డిస్కనెక్ట్ అయిపోయేలా ఉంది. గుడ్ కాన్సెప్ట్ బట్ డ్రామా ఫెయిల్డ్. రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.25/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.